పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల పరిధిలోని రైతులు గత కొన్నేళ్లుగా ఆయిల్ పామ్ సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. సమీపంలోనే ఆయిల్ మిల్లు ఉండటం, గెలలు కోసిన వారంలోపే ఖాతాల్లోకి డబ్బులు జమకావడంతో పాటు సాగుకు 100% రాయితీపై మొక్కలు సైతం ఫ్యాక్టరీ నుంచి అందడంతో సాగుదారులు ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. గత 6 సంవత్సరాల క్రితము మేము ఒక 10 ఎకరాల పామాయిల్ తోట వేసామండి. ఈ మధ్యలోనే మనకి అప్పుడే శ్రీనివాస పామాయిల్ నర్సరీ వారు ఎంకరేజ్ చేయడం వల్ల మరీ కొంత దానికి పామాయిల్ నర్సరీ నుంచి తెచ్చామండి. చాలా లాభదాయకంగా ఉంది. గత ప్రభుత్వంలో అయితే మాత్రం మాకు ఎటువంటి సబ్సిడీలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ ఏ రకము మాకు లేవండి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు ఇప్పుడిప్పుడే మాకు 100% మొక్కలు ఫ్రీగా ఇస్తున్నారండి. డ్రిప్ కూడా 90% సబ్సిడీతో అందిస్తున్నారండి. మాకు ఒక 2.5 కిలోమీటర్ల దూరంలోన వేబిడ్జి కాటా సెంటర్ కూడా ఏర్పాటు చేసి తక్షణమే మాకు ఫ్రూట్ని తీసుకొని ఒక వారం 15 రోజుల్లో పేమెంట్ కూడా మా అకౌంట్లోకి వేస్తున్నారండి. శ్రీనివాస పామాయిల్ మిల్ వారు అందరూ మాకు మీటింగ్లు పెట్టి పొలానా కూడా ఎంతో సహకరించారు. ఆ ఊర్లో చాలామంది 15 సంవత్సరాల క్రితం నుండి వాళ్ళు పామాయిల్ వేశారు. మాకు కూడా చెప్పి వీళ్ళకి ఆదాయం వస్తుందని చెప్పి వేసాము. ఎకరాకి 57 మొక్కలు వేసాము. 5 ఎకరాలు వేసాను. ఇవి చాలా లాభసాటిలా ఉంది. 2010లో 13 ఎకరాల పామాయిల్ తోట వేసాను. గతంలో అనేక పంటలు పండించేవాడిని, కానీ వాటి వల్ల నాకు లబ్ధి కుదరలే. ఎందుకంటారంటే అధిక మదుపులు, లేబర్ ఇబ్బంది అన్ని బాధలు కలిగిన తర్వాత మాకు పామాయిల్ అనేది తెలిసింది. ముఖ్యంగా మా సీతానగరం మండలంలో శ్రీనివాస పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యులు మాకు సీతానగరంలో మండలంలో మీటింగ్ పెట్టి ఈ పామాయిల్ ప్రొడక్షన్ ఇలా ఉంటుంది, ఈ విధంగా చేయాలి అని ఒక మా గ్రామం పక్కన బగ్గందరస అనే గ్రామం పక్కనే మొక్కను స్థాపించారు. చిన్న మొక్క నుండి పెద్ద మొక్క తయారు చేసి ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఉచిత మొక్క సప్లై చేస్తున్నారు, ఉచిత సలహా ఇస్తున్నారు. నేను 2007లో పామాయిల్ తోట వేయడం జరిగింది. అప్పుడు ఎకరాకి 57 మొక్కలు తరపున వేసాం. అన్ని పంటల కంటే మంచి అంటే అనుకూలమైన పంట పామాయిల్. అనుకూలంగా ఉంది కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒక 40 ఎకరాల వరకు పామాయిల్ పెంచుకోవడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సరం కొద్దిగా రేటు మొదట్లో బాగా తక్కువ ఉంది. 4 మంత్ నుంచి బాగానే అనుకూలంగా ఉంది, పర్లేదు. కాకపోతే వాతావరణం ఈ సంవత్సరం అనుకూలించదు కాబట్టి దిగుబడులు కూడా బాగా తగ్గాయి. శ్రీనివాస పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి మాకు ఈ మొక్కలు ఇచ్చారు. గెల కూడా శ్రీనివాస పామాయిల్ ఫ్యాక్టరీకి తగులుతాను. మాకు దగ్గరలో కాటా కూడా ఫ్యాక్టరీ దూరం కాబట్టి కాటా కూడా మాకు కాశీపేట దగ్గర ఏర్పాటు చేశారు. మాకు బాగానే ఉంది, పర్లేదు. టైం టు పేమెంట్స్ కూడా బాగానే పడుతున్నాయి. ఈ ఏడాది నుంచి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ తరపు నుంచి రాయితీలు అందుతున్నప్పటికీ గత కొన్నేళ్లుగా ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు తమ వంతు సహకారాన్ని అందిస్తోంది. శ్రీనివాస పామాయిల్ మిల్లు 2002లో రాజాం దగ్గర లింగాల వలసలో స్థాపించడం జరిగింది. ఆయన డాక్టర్గా మణిదీప్ కృష్ణ గారని ఫ్యాక్టరీ సిఇఓగా చేస్తూ, మనం డాక్టర్గా ఉంటే నేను పేషెంట్లకే నేను సర్వీస్ చేయగలను, అలా కాకుండా చిన్న సన్నకారు రైతులు ఈ జిల్లాల్లో ఉన్నారని 2002 నుండి ఇక్కడ నర్సరీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఇతర దేశాల నుండి అంటే మలేషియా, బ్రెజిల్, థాయిలాండ్ నుండి సీడ్ తీసుకొచ్చి ఫస్ట్ 3 నెలలు పాలిష్ నెట్లో పెంచి 3 నెలల తర్వాత మొక్క మనం చేంజ్ చేసి 9 నెలలు ఓపెన్ ఫీల్డ్లో పెట్టి ఫార్మర్కి ఫ్రీగా మొక్క ఇద్దామని డిసైడ్ మీద శ్రీనివాస యాజమాన్యం వారు నిర్ణయించడం జరిగిందండి. దానిలో భాగంగానే మనం ఈరోజు రైతుకి ఫ్రీగా ఇవ్వగలుగుతున్నాం. ముందు ఈ ఆయిల్ ఫామ్కునే డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఇటు మొక్కకి మనం రైతుకి ఫ్రీగా ఎలాగిస్తామో అది గవర్నమెంట్ కూడా కంపెనీకి సబ్సిడీ ఇస్తుంది రైతు తరఫున. అందుకు కాబట్టి రైతుకి ఫ్రీగా వస్తుంది మొక్క. మన సీతానగరం మండలమే కాకుండా 36 మండలాల్లో ఈ ఫ్యాక్టరీ పరిధిలో జోన్ ఉందండి. ఎక్కడ రైతు వేసినా సరే మనం మొక్క ఫ్రీగా అందిస్తాను. మిగతా పంటలతో బేరే చేసుకుంటే గట్టిగా కష్టపడి రైతు పండించినా కూడా మిగులు అనేది తగ్గుతుందండి. కానీ ఆయిల్ ఫామ్కి వచ్చేసరికి ఏంటంటే యావరేజ్న 3వ సంవత్సరం అయ్యేసరికి పంట కాపు దశకు వస్తుందండి. ఫస్ట్ సంవత్సరం 4-5 టన్నులు దిగుబడి వచ్చినా సరే 4వ సంవత్సరం దాటిన కాండి 10 టన్నులు యావరేజ్ తీసుకుంటే 16,000 టన్నుకి వేసుకుంటే సంవత్సరం యావరేజ్న 16,000 ఇంటూ 10 టన్నులు అండి, 1,60,000 రూపాయల పంట ఒక రైతుకి ఒక ఎకరానికి. మనకి 60,000, 50,000 నుండి 60,000 రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు అవుద్దండి. పెట్టుబడి తీసిస్తే 60,000, 1,00,000 రూపాయలు ఈజీగా ఒక ఎకరంలో మిగులుతుందండి. మార్కెట్లో పామాయిల్కు రోజురోజుకు ధరలు పెరగడం, దేనికి తోడు పంట సాగుకు, డ్రిప్ ఏర్పాటుకు రాయితీలు వర్తిస్తుండటం వంటి సానుకూలతలు రైతులను ఆకర్షిస్తున్నాయి.
అయితే నీటి వసతి పుష్కలంగా ఉండే రైతులు మాత్రమే ఆయిల్ పామ్ సాగును ఎంచుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు.